ఏంటి పరిస్థితి మరి ఈసారి గుంటూరు తూర్పులో? తూర్పు మేడం గారు డిక్లేర్ చేసినప్పుడే గెలుపు ఫిక్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో, తెలంగాణలో కానీ ఒక ముస్లిం మహిళకి ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వటమే కాదు, ఆమె గెలిచి పక్కన కూర్చోబెట్టుకుంటాడు, మంత్రిగా పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది ముస్లిం మైనారిటీల మొత్తం కూడా గౌరవించవలసిన విషయం అది. మరి గతంలో కూడా మనం 2 సార్లు ఇదే ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా చూసాం సార్ని. మరి ఈసారి ప్రజలు మొగ్గు చూపుతారంటారు ఇదే ఫ్యామిలీకి? మండు వేసవిలో గత 12 సంవత్సరాల నుంచి గుంటూరు టౌన్ మొత్తం ప్రతి వీధి ప్రతి కాలనీ కూడా చాలా కూలింగ్ వాటర్ తోటి 11 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా దాహార్తిని ఇచ్చిన మొనగాడు ఎవడు ఉన్నాడంటే అప్పర భగీరథుడు మా ముస్తాఫా గారు మాత్రమే. హాస్పిటల్ కానీ, ఇల్లు కానీ, బయట రోడ్డు మీద కానీ ప్రతి ఒక్క చాట చల్లని కూలింగ్ వాటర్ తో మండు వేసవిలో ప్రజలు దాహార్తి తీరుస్తున్నారంట మంచి మనిషి మా ముస్తాఫా గారు. వాళ్ళ అమ్మాయి గారు అవకాశం ఇచ్చాడు, అమ్మాయి గారిని గెలిపించుకుంటాం మేము. అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? అసలు ముస్తఫా గారు ఫాతిమా గారు మంచి వ్యక్తి, చదువుకున్నావా, ముస్లిం మైనారిటీ అభ్యర్థి, మంచి వ్యక్తి, కలిసిపోయింది. ఆమె మానవతా విలువలు కలిగిన వ్యక్తి. చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎంత వినయం ఎంత ప్రదర్శిస్తుందంటే అంత గౌరవ భావం మాట్లాడుతుంది. ఇప్పుడు మల్లెపువ్వు విలుపులు మాకు తెలిసిపోయింది. ఇప్పుడైతే ప్రకటించక ముందే మా ఫాతిమా గారు 2 సంవత్సరాల నుంచి ప్రజలకు తిరుగుతున్నారు. మాకు తెలుసు ఫాతిమా గారు ఇష్టమంటే మాకు అర్థమైపోయింది, మాకు తెలుసు. ఫైనల్ గా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఈసారి తూర్పులో? 19,000 నుంచి 22,000 మెజార్టీ అండి. ముస్తాఫా గారి కానీ ఎక్కువ మెజార్టీ తోటి 2019 కన్నా ఎక్కువ మెజార్టీతో ఫాతిమా గారు మేము గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ వరకు 118 నుంచి 123 సీట్లు. ఎందుకు తగ్గుతున్నాయి మరి సీట్లు? మంచి చేస్తుంటే జనాలకి మంచి కాదు, కొంచెం విత్తనం ఉంటుంది కదమ్మా. వాళ్ళు ముగ్గురు కలిశారు, అయినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. అర్థం కాదా? ఇప్పుడు సింగల్గా వస్తుంది, పందుల గుంపులుగా వస్తాయి. వాళ్ళు ఎంత మంది వచ్చినా, ఒక్కొక్క నియోజకవర్గం ఒకరు పెంచుకుంటూ వచ్చినా, 175 మంది కలిసి వచ్చినా మాకు ఏమీ కాదు.